హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎంబీబీఎస్ కానీ, మెడికల్ పీజీ కానీ, డెంటల్ కానీ ఫ్రీగా ఎలా చదవాలి అనే టాపిక్ మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. క్లియర్గా చెప్తాను, వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఇంతకుముందు విజన్ అప్డేట్ నుంచి వెబ్సైట్ మాత్రమే ఉండేది. కానీ విజన్ అప్డేట్ నుంచి చాలా కొత్తగా మీకు యూజ్ అయ్యే విధంగా విజన్ అప్డేట్ అప్లికేషన్ అయితే డెవలప్ చేశాము. సో అప్లికేషన్ గురించి మీకు ఒక 2 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు నుంచి వచ్చే ఒక స్టార్టప్ అనుకోండి, మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంకా మంచిగా డెవలప్ అయితే చేస్తాము. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది, ఓకేనా? సో ఈ యాప్ లింక్ మీరు ఓపెన్ చేయండి, లేదా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి విజన్ అప్డేట్ అని సెర్చ్ చేసినా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. రిజిస్టర్ అండ్ లాగిన్ ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా రిజిస్టర్ అవ్వండి, ఓకేనా? రిజిస్టర్ అనేది ఫ్రీ. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీరు నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, దాంతోపాటు పాస్వర్డ్, స్టేట్ అండ్ మీరు ఇక్కడ ఈ బాక్స్ మీద టిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. వన్స్ మీరు రిజిస్టర్ అవ్వగానే, ఓకేనా, మీరు రిజిస్టర్ అవ్వగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి, ఓకేనా? సో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు యాక్చువల్గా ఎలా డెవలప్ చేసామో మీకు యాప్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి అప్లికేషన్ అయితే లేదు. మీరు చూడండి, చాలా ఆర్గనైజ్డ్గా ఎవరికి వారికి సపరేట్ చేసేసాము. నీట్ యూజీ, ఐఐటి జేఈ, ఏపీ ఎంసెట్ అండ్ టీఎస్ ఎంసెట్, దాంతోపాటు నీట్ యూజీ అండ్ పీజీకి సంబంధించి కూడా, ఓకేనా? పాలిసెట్, ఈసెట్, క్విజెస్, స్టడీ మెటీరియల్, పర్సనల్ గైడెన్స్ అండ్ టెస్ట్ సిరీస్. అండ్ దాంతోపాటు జాబ్స్ అకాడమీ అని మనకు వేరే యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాము. ఇందులో జాబ్కి సంబంధించి కూడా ఉంటాయి, ఓకేనా? సో ఇప్పుడు మీరు యూజీనా, పీజీనా, ఏపీ ఎంసెటా, లేకపోతే ఏదా అనేది మీరు ఇక్కడ ఏ కోర్సు మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సులోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నీట్ పీజీకి సంబంధించి ప్రీవియస్ 5 ఇయర్స్ కోర్సు, ప్రీవియస్ 5 ఇయర్స్ క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్, దాంతోపాటు నీట్ యూజీ వాళ్ళకి సంబంధించిన కోర్సు ఉంది. ఇప్పుడు నీట్ యూజీ వాళ్ళు ఒకవేళ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఆ కోర్స్ ఏంటంటే లైన్ బై లైన్ ఎన్సీఆర్టీ ఎంసీక్యూస్ పెట్టాము, దాంతోపాటు టెస్ట్ సిరీస్. సో ఇప్పుడు నీట్ యూజీ వాళ్ళనుకోండి, నీట్ యూజీ మీద క్లిక్ చేయండి. నీట్ యూజీ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. నీట్ యూజీ కోర్స్ అనేది కనిపిస్తుంది. జస్ట్ 499 అండి, చాలా అంటే చాలా తక్కువ. ఒక జియో రీఛార్జ్ కన్నా చాలా తక్కువ. ఈ 499 కూడా మేము కోర్సుకి తీసుకోవట్లేదు, యాప్ మెయింటెనెన్స్కి. యాప్ ఇంతలా మెయింటెనెన్స్ చేయడానికి చాలా ఖర్చు పెట్టాము. సో యాప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే తీసుకున్నాము. కోర్సు కంప్లీట్గా ఫ్రీ అండి, ఓకేనా? సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కోర్స్ ఉంటుంది. ఇక్కడ బై నవ్ అని వస్తుంది, ఓకేనా? బై నవ్ మీద క్లిక్ చేయండి. బై నవ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు పేమెంట్ చేయొచ్చు. సో పేమెంట్ చేసిన తర్వాత మీకు కోర్స్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నీట్ యూజీ సిలబస్, బయాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి. సో మీకు ఎంసీక్యూస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ అయితే బయాలజీకి సంబంధించిన ఎంసీక్యూస్ ఉన్నాయి. దాంతోపాటు మీకు చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్కి సంబంధించిన లైన్ బై లైన్ ఎన్సీఆర్టీ ఎంసీక్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే జనవరి 1 నుంచి మీకు టెస్ట్ సిరీస్, ఓకేనా, ఇదే కోర్సులో ఇదే 499కి టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతుంది. 499 ఒకసారి ఆలోచించండి, చాలా అంటే చాలా తక్కువ. సో మీరు ఈ 499తో తీసుకోవడం వల్ల యాప్ మెయింటెనెన్స్ బాగుంటుంది. సో మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. తెలుగు నుంచి వచ్చే ఒక స్టార్టప్ అనుకోండి. సో మీ సపోర్ట్ ఉంటుందనే మేము చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. అండ్ యాప్ నుంచి కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గైడెన్స్ కూడా, మీరు ఒకవేళ యాప్లో జాయిన్ అవుతే మీరు ఎగ్జామినేషన్ అయిపోయి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి కౌన్సిలింగ్ వరకు కూడా మన నుంచి అయితే మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. అప్పుడు మెంటర్షిప్ కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లిమిటెడ్గా తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి యాప్లో జాయిన్ అయిన వాళ్ళనే తీసుకుంటాము. సో ఇప్పటికే వీడియో లాగే ఉంటుంది. సో మనకు వచ్చేసరికి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్ వచ్చేసరికి ఫస్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ డివైడ్ చేసి మాట్లాడుకుందామండి. సో తెలంగాణకు సంబంధించి, ఓకేనా, తెలంగాణకు సంబంధించి యూజీ మాట్లాడుకుందాం, ఓకేనా? తెలంగాణకు సంబంధించిన యూజీ, తెలంగాణ యూజీ వచ్చేసరికి టీఎస్ యూజీ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ కాలేజ్లో 12,000 రూపాయల ఫీజు ఉందండి. ప్రైవేట్ కాలేజ్లో 60K వరకు అయితే ట్యూషన్ ఫీజు ఉంది, ఓకేనా? 12K గవర్నమెంట్ కాలేజ్లో అండ్ ప్రైవేట్ కాలేజ్లో 60K ఉంది. ఇప్పటికీ కొంతమంది స్టూడెంట్స్కి ఈ విషయం కూడా తెలియదు. అయితే ఈ వీడియో ఎక్కువగా 2023 వాళ్ళకి, 2024 వాళ్ళకి యూజ్ అవుతుంది. సో 2023, 2024 ఒకేసారి కంపేర్ చేస్తూ చెప్తాను. సో తెలంగాణలో మనం ఏం మాట్లాడుకుందాం. 12K వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజ్ల ఫీజు,
60K వచ్చేసరికి ప్రైవేట్ కాలేజ్లో ఫీజు. ఓకేనా. సో ఈ గవర్నమెంట్ కాలేజ్లో అండ్ ప్రైవేట్ కాలేజ్లో మనం పే చేసే ఫీజు ఏదైతే ఉందో ఇది మనకు గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది. ఇది చాలా అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఓకేనా. ఇది మనకు రియంబర్స్మెంట్ వస్తుంది. మనకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడానికి మనకు ఉండవలసిన ఎలిజిబిలిటీ ఏంటంటే ఇది వీడియో కంప్లీట్లీ ఏ క్యాట్ వాళ్ళకి మాత్రమే, గవర్నమెంట్ ప్లస్ ఏ క్యాట్ వాళ్ళకి మాత్రమే. బీ క్యాట్ అండ్ సి క్యాట్ వాళ్ళకి, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి అసలు దీంతో సంబంధం లేదు. ఎక్కడ కూడా వాళ్ళకు ఫ్రీగా ఉండదు. ఓన్లీ ఏ క్యాట్ వాళ్ళకి మాత్రమే. ఓకేనా. మీకు ఈ ఫీజు అనేది రీఫండ్ అవ్వాలి అంటే, ఓకేనా, ఈ రీఫండ్ అవ్వాలి అంటే మీకు ఉండవలసిన ఎలిజిబిలిటీ మీరు కన్వీనర్ కోటా నుంచి జాయిన్ కావాలి. ఓకేనా. కన్వీనర్ కోటా అంటే ఏ క్యాట్ నుంచి మీరు కాలేజ్లో జాయిన్ కావాలి. అండ్ దాంతోపాటు మీకు వైట్ రేషన్ కార్డ్ అయి ఉండాలి. ఓకేనా. మీరు వైట్ రేషన్ కార్డ్ అయి ఉండాలి. అండ్ మీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. ఓకేనా. మీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. దాంతోపాటు మీకు ఇన్కమ్ వచ్చేసరికి 1.5 lakh బిలో ఉండాలండి. ఓకేనా. 1.5 lakh బిలో ఉన్నట్లయితేనే మీకు ఈ ఫీజు అనేది రీఫండ్ అవుతుంది. ఓకేనా. సో ఈ ఫీజు ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటారో వాళ్ళకి 12,000 రూపాయలు వస్తుంది. ఎవరైతే ప్రైవేట్ కాలేజ్ చదువుతారో వాళ్ళకి 60,000 వస్తుంది. అయితే దీంట్లో ఉన్న ఇంకొకటి ఏంటంటే మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండొద్దు. ఓకేనా. మీరు ఐటీ రిటర్న్స్ పే చేసే వాళ్ళు అయి ఉండదు. ఖచ్చితంగా ఐటీ రిటర్న్ పే చేసే వాళ్ళకి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలకు కానీ వైట్ రేషన్ కార్డు ఉండదు. కాబట్టి వైట్ రేషన్ కార్డు ఉండి కాంపిటేటివ్ అథారిటీ కోటాలో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది 1.5 lakh బిలో ఎవరైతే ఉంటారో ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఎవరైనా కానీ ఎనీ క్యాస్ట్, ఏ క్యాస్ట్ వాళ్ళకైనా గవర్నమెంట్ కాలేజ్ చదివితే 12,000 రూపాయలు, ప్రైవేట్ కాలేజ్ చదివితే 60,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేస్తుంది. ఇందులో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇప్పటివరకు అప్లికేషన్ చేయని వాళ్ళు ఉన్నారు. అయితే 2023 బ్యాచ్ వాళ్ళకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఈ పాస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ స్కాలర్షిప్ స్టార్ట్ అయింది. మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. December 31 వరకు అయితే ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 2023కు సంబంధించిన బ్యాచ్ యూజీ ఎవరైతే నీట్ యూజీ ఎంబీబీఎస్ చదువుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీకు కనుక ఈ ఎలిజిబిలిటీస్ ఉంటే మీరు ఈ పాస్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్న మరి నేను 2024కు సంబంధించిన వ్యక్తిని, నాకేం కావాలి దీనికి కావాలంటే మీకు 2024 జనవరి తర్వాత వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ మీకు కన్వీనర్ కోటాలో సీట్ వచ్చి ఉండాలి. ఓకేనా. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ని ఇప్పటికే తొందరగా తీసుకోకండి. January 1, 2024 తర్వాత వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ని తీసుకోండి. దాని తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ తర్వాత సేమ్ టు సేమ్ ఈ పాస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైనా థర్డ్ ఇయర్ వాళ్ళు కానీ ఫోర్త్ ఇయర్ వాళ్ళు కానీ చూస్తున్నట్లయితే అన్న నాకు రాలేదు, ఇప్పటివరకు నాకు స్కాలర్షిప్ రాలేదు, నాకు రియంబర్స్మెంట్ రాలేదు అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఈ 12,000 రూపాయలు, ఈ 60,000 రూపాయలు ఏదైతే ఉందో ఇది మీ యొక్క కాలేజ్ అకౌంట్లో పడుతుంది. ఓకేనా. మిమ్మల్ని కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఫీజెస్ అన్ని కట్టించుకుంటూనే ఉంటారు. ఓకేనా. కట్టించుకుంటూనే ఉంటారు. కానీ ఈ ఫీజెస్ అనేవి మీకు మీ కాలేజ్ అకౌంట్లో పడుతుంది. ఒకవేళ మీ కాలేజ్ అకౌంట్లో పడితే మీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మీరు మీ పర్టికులర్ కాలేజ్ నుంచి రీఫండ్ తీసుకోవచ్చు. మనీ అనేది ఖచ్చితంగా రీఫండ్ తీసుకోవాలి. ఇది మీ కాలేజ్ అకౌంట్లో పడుతుందా. దీంతో పాటు ఇయర్లీ 5,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఓకేనా. 5,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఈ 5,000 రూపీస్ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లోనే పడుతుంది. ఇక్కడ స్టూడెంట్ కూడా డౌట్ ఏంటంటే అన్న నేను ప్రైవేట్ కాలేజ్లో 60,000 ఫీజు కడుతున్నా ప్లస్ 60,000 వరకు ఎక్స్ట్రా ఫీజెస్ కడుతున్నా, మరి వీడి పరిస్థితి ఏంటి. ఈ ఎక్స్ట్రా ఫీజెస్ కోసం మనం ఇండియాలో చాలా స్కాలర్షిప్ ఉంటాయి. ఓకేనా. చాలా అంటే చాలా స్కాలర్షిప్స్. ఇప్పుడు ఉమెన్ క్యాండిడేట్స్ అంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే సింగిల్ చైల్డ్ కానీ, గర్ల్స్కి సంబంధించి కానీ, ప్రొఫెషనల్ డిగ్రీ చదువుకునే వాళ్ళు కానీ నేషనల్ స్కాలర్షిప్స్ చాలా ఉంటాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ మెడికల్ స్టూడెంట్స్ కోసం చాలా ఉన్నాయి. వాటికి మీరు జస్ట్ అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ నుంచి మీకు 25,000 నుంచి 30,000 వరకు మినిమం స్కాలర్షిప్ అనేది మీ ఎంటైర్ కోర్స్ అయిపోయే వరకు కూడా స్కాలర్షిప్ వస్తుంది. సో కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. లేదా మా బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిగా ఉంది, అసలు మాకు డబ్బులతో పని లేదు అంటే వదిలేసేయండి. ఇది నేను ఎవరైతే స్టూడెంట్స్కి తెలియదో, ఎవరైతే పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకోవాలనుకుంటున్నారో, ప్రైవేట్ కాలేజ్లో ఫీజు ఎక్కువ అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి. ఆ స్టూడెంట్స్ కోసం మాత్రమే ఈ పర్టికులర్ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. ఇది తెలంగాణ యూజీకి సంబంధించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యూజీకి సంబంధించి మాట్లాడుకునే ముందు తెలంగాణ పీజీకి సంబంధించి మాట్లాడుకుందాం. తెలంగాణ పీజీలో కూడా తెలంగాణ పీజీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏ క్యాట్ ప్లస్ గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకైతే ఇవ్వట్లేదు. కానీ ఎవరైతే ప్రైవేట్ ఏ క్యాట్లో చదువుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ పాస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఈ పాస్ వెబ్సైట్లోకి వెళ్ళి
మీరు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. మీకు కూడా ఏ క్యాట్ ఫీజు అయితే ఎంతైతే ఉందో అంత ఫీజుని ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో గవర్నమెంట్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో గవర్నమెంట్ కాలేజీలో అయితే వాళ్ళకు స్టైఫండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. ప్రైవేట్ కాలేజీలో ఉన్న వాళ్ళకి మాత్రం కన్ఫామ్‌గా ఇస్తారు. మీకు కూడా 5,000 వరకు అయితే స్కాలర్‌షిప్ అనేది వస్తుంది. మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి కాదు. ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ అండ్ ఏ కేటగిరీలో చదివే కాలేజ్ వాళ్ళకి మాత్రమే. అండ్ మీకు కూడా ఉండాల్సిన ఎలిజిబిలిటీ 1.5 లాక్ బిలో ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇది నీట్ యూజీ, పీజీ తెలంగాణకు సంబంధించి. సో ఇక ఆంధ్రప్రదేశ్ యూజీకి సంబంధించి మాట్లాడుకునే ముందు ఆంధ్రప్రదేశ్‌లో పీజీ చదివేవాళ్ళు ఏ పీజీ అయినా, మెడికల్ పీజీ అయినా, ఇంజినీరింగ్ పీజీ అయినా, నార్మల్ పీజీ అయినా, ఏ పీజీ వాళ్ళకైనా కూడా స్కాలర్‌షిప్‌ని, ఫీజు రియంబర్స్‌మెంట్‌ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే క్యాన్సిల్ చేసింది. పీజీ వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో రియంబర్స్‌మెంట్ అనేది రావట్లేదు. సో కాబట్టి పీజీ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్‌లో రియంబర్స్‌మెంట్ రాదు. దీని మీద ఇంకా ఫైటింగ్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు. సో ఇక యూజీ విషయాన్ని మాట్లాడదాం. యూజీ విషయంలో ఇక్కడ కొద్దిగా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం గురించి ఏంటో మాట్లాడుకుందాం. సో ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ గాని ఓకేనా, మీరు గవర్నమెంట్ కాలేజ్‌లో మీకు ఏ క్యాట్ సీట్ వచ్చినా, ప్రైవేట్ కాలేజ్‌లో ఏ క్యాట్ సీట్ వచ్చినా మీకు ఫీజు వచ్చేసరికి 15,000 రూపాయలు మాత్రమే ఫీజు ఉందండి. ఓకేనా? మీకు 15K మాత్రమే ఫీజు ఉంటుంది. ఏదైతే ఈ 15K ఫీజు ఉంటుందో ఇది గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజ్‌లో కట్టే 15,000 కానీ, మీరు ప్రైవేట్ కాలేజ్ చదువుతుంటే మీరు కట్టే ట్యూషన్ ఫీజు 15,000 కానీ గవర్నమెంట్ అనేది రీఎంబర్స్ చేస్తుంది. దీంతో పాటుగా అడిషనల్‌గా వసతి దీవెన అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మీకు 30,000 నుంచి 35,000 వరకు కూడా మీ యొక్క అకౌంట్‌లో అయితే మీ మదర్ అండ్ మీ యొక్క జాయింట్ అకౌంట్‌లో మనీ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ 15,000 రూపాయలు విద్యా దీవెన పథకం కింద వస్తది. ఈ 30,000-35,000 రూపాయలు వసతి దీవెన కింద మీకు రావడం జరుగుతుంది. దీనికి మీకు ఉండవలసిన ఎలిజిబిలిటీ మీరు ఏ క్యాట్ గాని గవర్నమెంట్ కోటాలో కన్వీనర్ కోటాలో మీకు సీట్ వచ్చి ఉండాలి. మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండొద్దు. మీరు ఐటీ కట్టే వాళ్ళు అస్సలు అయ్యి ఉండొద్దు. మీకు వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. మీ ఇన్కమ్ వచ్చేసరికి 2 లాక్ బిలో ఉండాలి. 2 లాక్ బిలో ఉండాలి. ఓకేనా? ఇక్కడ అన్యాయం అని దేన్ని అంటున్నా అంటే యాక్చువల్‌గా ఫీజు ప్రైవేట్ కాలేజ్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది 15K అండి. కానీ దీనికి 10 టైమ్స్ ప్రైవేట్ కాలేజ్ అనేవి ఏ క్యాట్ ఫీజే తీసుకుంటాయి. 1,50,000 వరకు తీసుకుంటాయి. కానీ గవర్నమెంట్ మీకు రియంబర్స్మెంట్ చేసేది ఎంత? 15,000 రూపాయలు మాత్రమే. అయితే అన్ని కాలేజీలు ఇలా లేవు. కొన్ని కాలేజీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొన్ని కాలేజీలు మాత్రమే ఫస్ట్ ఇయర్‌లో ఎక్కువ ఫీజు తీసుకొని సెకండ్ ఇయర్ నుంచి ఈ 15,000 తీసుకున్నాయి. కానీ చాలా కాలేజీలు దీనికి 10 టైమ్స్ తీసుకుంటున్నాయి. ఈ 10 టైమ్స్ తీసుకున్నప్పుడు పేరెంట్స్ గానీ, జాయిన్ అయ్యే స్టూడెంట్స్ గానీ ఎవ్వరు గానీ గవర్నమెంట్ అడగట్లేదు. గవర్నమెంట్ కూడా అంతలా పట్టించుకోవట్లేదు. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 60,000 రూపాయలు ప్రైవేట్‌లో ఫీజు పెట్టి 60,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 15,000 రూపాయలు పెడితే కాలేజీ వాళ్ళు తీసుకునేది 1,50,000 తీసుకున్నారు. వీళ్ళకొచ్చే రియంబర్స్మెంట్ 15,000 రూపాయలు. అయితే ఇక్కడ కొద్దిగా అన్యాయం ఉంది. సో దీని మీద గవర్నమెంట్‌కి గానీ, లేకపోతే పేరెంట్స్ గానీ, స్టూడెంట్స్ గానీ ఏమన్నా రిక్వెస్ట్ గానీ పెట్టుకుంటే దీని గురించి ఆలోచిస్తారేమో. సో చాలా వరకు అన్ని కాలేజీలు అనట్లేదు నేను. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా కాలేజీలు ఫస్ట్ ఇయర్‌లో మాత్రమే తక్కువ ఫీజు తీసుకున్నాయి. సెకండ్ ఇయర్ ఫీజు నుంచి అదే 15,000 ఫీజు ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాయి. మేబీ ఆ కొన్ని కాలేజీలు కూడా తగ్గించి ఎందుకంటే నేను ఒక స్టూడెంట్‌ని చూసాను. ఒక స్టూడెంట్ లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ప్రైవేట్ కాలేజ్‌లో ఇంత ఫీజు ఉంటుందని. అంటే గవర్నమెంట్ 15,000 చెప్పిందని తెలియక ప్రైవేట్ కాలేజ్‌లో ఆప్షన్ పెట్టుకోవడం. వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి పెట్టుకోవడం వల్ల ఒక పర్టిక్యులర్ కాలేజ్‌లో ఆ అమ్మాయికి సీట్ వచ్చింది. కానీ ఆ పర్టిక్యులర్ కాలేజ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన ఫీజు చూసి కట్టే స్తోమత లేక ఆ అమ్మాయి వెనక్కి వచ్చేసింది. వెనక్కి రావడం వల్ల ఆ అమ్మాయికి వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఆ అమ్మాయి జాయిన్ కాదు కాబట్టి నెక్స్ట్ రౌండ్ నుంచి నాట్ ఎలిజిబుల్. ఆ ఇయర్‌లో ఎంబీబీఎస్‌లో జాయిన్ అవ్వలేదు. సో ఈ విధంగా జరుగుతా ఉంటుంది. అలా ఎవరైనా బ్యాక్‌గ్రౌండ్ లెస్ వాళ్ళు ఉంటే సో మన విజన్ అప్డేట్ నుంచి సపోర్ట్ చేద్దాము. మెంటర్‌షిప్ నుంచి ఏదైతే అమౌంట్ వస్తుందో దాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాము. అండ్ విజన్ అప్డేట్ యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. కోర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ సపోర్ట్ ఉంటే చాలా మందికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. అండ్ విజన్ అప్డేట్‌లో బుక్స్ గానీ, పీడీఎఫ్స్ గానీ మీకు ఏదైతే కావాలో దాని ప్రకారంగానే డెవలప్ చేశాము. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో పీజీ వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. యూజీ వాళ్ళకైతే 15,000 ప్లస్ 30,000 వరకు వసతి దీవెన వస్తుంది. తెలంగాణలో అయితే 15,000 12,000 రూపాయలు గవర్నమెంట్ కాలేజ్‌లో, 60,000 రూపాయలు వచ్చేసరికి ప్రైవేట్ కాలేజ్‌లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. దాంతో పాటుగా 5,000 రూపీస్ ప్రతి ఇయర్ ఎక్స్‌ట్రాగా వస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా నేషనల్ లెవెల్ స్కాలర్‌షిప్స్‌లలో గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి మెడికల్ స్కాలర్‌షిప్స్ అని సెర్చ్ చేస్తే నంబర్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ వస్తాయి. వాటికి వేటికైనా మీరు అప్లికేషన్ అయితే
చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మీకు యూజ్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని మాత్రమే చెప్పాను. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే పర్లేదు, తెలియకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో చాలామంది మీ వాట్సాప్ గ్రూప్స్ చూస్తూ ఉంటారు, మెడికల్ గైడెన్స్ కోసం కానీ, మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ. వాళ్ళకి చేరవేసే విధంగా మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియోస్ ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.